హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే 36 సైజు బ్లౌజ్ కటింగ్ చేద్దాం. 36 వీటి మెజర్మెంట్స్ అయితే రాసి పెట్టుకున్నా. హైట్ వచ్చి 14 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం. 15 ఇంచెస్ పెట్టుకున్నా. ఇక్కడ షోల్డర్ 5.5. 36 షోల్డర్ 5.5. హార్మోల్ కూడా 5.5 పెట్టుకున్నాం. ఆర్మ్ రౌండ్ 15 ఇంచెస్. చూద్దాం వస్తుందా రాదా. 15లో సగం ఎంత? 7.5. 5.5 పెట్టుకున్నా. ఒక లైన్ గీసుకుందాం. ఇక్కడ కూడా లైన్ గీసుకోవాలి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ గీసుకొని ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒకటి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మన స్కేల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మూడు కలిసేటట్టు అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇట్లా కొంచెం పైకి వచ్చింది, పర్లేదు. తర్వాత షోల్డర్ 2.5. ఇక్కడ నెక్ దగ్గర 2.5, 3 ఇంచెస్. నెక్ హైట్ వచ్చి 10 ఇంచెస్. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని మీకు ఎంత నెక్ కావాలో అంత పెట్టుకోవచ్చు. 10, 9, 11. అలా రౌండ్ అట్లా తీసుకోండి. ఇది అయిపోయింది కదా. ఇక్కడ 4.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా 4 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇట్లా లైన్ గీసుకోవాలి, స్ట్రైట్ లైన్. ఇది బ్యాక్ డాట్స్ కోసం. ఇది అయిపోయింది కదా. 2.5, 3 ఇంచెస్. ఇది 5.5, 1 ఇంచ్. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం దీని మెజర్మెంట్స్ 36లో 4వ భాగం ఎంత వస్తుందో అంత ఇక్కడ వేసుకోవాలి. 9 వస్తుంది. 36లో 4వ భాగం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా. ఇక్కడ 1.5 లేకపోతే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు, బాగుండదు అంత. బ్లౌజు 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నా కానీ ఇట్లా బ్లౌజ్ కరెక్ట్ కుదరది, మొత్తం ఇదైపోతుంది. వెస్ట్ ఉంది 30. 30లో 4వ భాగం ఎంత అంటే 7.5. 7.5 దగ్గర ఒక మార్క్, 1 ఇంచెస్ డాట్స్ కోసం, 1.5 ఖర్చుల కోసం.
మనం ఇంట్లో కుడతాం కాబట్టి మార్జిన్ ఎక్కువ పెట్టుండ్రి మేము అంటే ఇప్పుకోవడానికి ఉంటదని అంటారు కానీ అసలు బోటెక్స్లలో అయితే అసలు ఎక్కువ పెట్టరు 1 నుంచి 1.5కి ఎక్కువ పెట్టరు వాళ్ళు. మనం అయితే 2 ఇంచెస్కి ఎక్కువనే పెడతాం, 2 ఇంచెస్ దాకా పెడతాం. ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఆల్రెడీ పేపర్ కటింగ్ చేసి పెట్టిన, టైం వేస్ట్ కావద్దని. ఇప్పుడు ఉక్కు సైడు 1/2 ఇంచు, కింది సైడు 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకోవాలి. మనము ఉంచుకొని దాని పక్కన కట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక లైన్ గీసుకుందాం. ఇక్కడ కూడా 1/2 ఇంచు వదిలేసి లైన్ గీసుకోవాలి. ఇక్కడ కూడా గీసుకున్నాం కదా, ఇది తీసిద్దాం. ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా, 5.5 దగ్గరకు మార్క్ చేసుకొని లైన్ గీసుకోవాలి. బయట కొంచెం సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్, అదేం పట్టించుకోకండి. తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ మందం లోపలికి ఇట్లా ఒక లైన్ గీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ బుంగలు రాకుండా ఉండాలంటే ఇట్లా గీసుకోవాలి మనము. చూసారు కదా, ఇక్కడ నుంచి 1.5 ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచి 1.5 రావద్దు, అంతే మనకు బుంగలు వస్తాయి. ఇక్కడ నుంచి 1.5 రావాలి. ఇది బ్యాక్ పార్ట్. అది ఇక్కడ నుంచి 1.5 తీసుకోవద్దు, ఎక్కువ అయిపోతుంది, ఇక్కడ బుంగలు వస్తాయి మొత్తం, అందుకని చంక దగ్గర బుంగలు వచ్చినాయి అంటారు. మనకి ఇక్కడ నుంచి 1.5 రావాలి, ఇక్కడ నుంచి 1 ఇంచ్ రావాలి, అంటే ఒక 1/2 ఇంచు. స్కేల్ వచ్చింది కదా, ఇప్పుడు స్కేల్ తోటి ఇది గీద్దాం. ఇక్కడ నుంచి స్కేల్ లేకపోతే నేను చూపించాను కదా, స్కేల్ లేకపోయినా మనం గీసుకోవచ్చు. ఇక్కడ నుంచి రావాలి, ఫ్రంట్ పడ ఇట్లా ఇట్లా గీసుకుంటూ పోవాలి, అంతే. ఇది అయిపోయింది కదా, మనకు ఈ ఎక్స్ట్రా తీసుకున్నది ఇచ్చిపెట్టి 2.5 దగ్గర ఇట్లా మార్క్ చేసుకొని 6.5 అయినా సరే 6 అయినా సరే మార్క్ చేసుకోవచ్చు. కస్టమర్ని అడగాలి, కస్టమర్కి ఎక్కువ కిందికి వద్దు అనుకుంటే 6 పెట్టుర్రు సరిపోతుంది, లేకపోతే టైట్ అవుతుంది అనుకుంటే 6.5 కరెక్ట్ వస్తుంది. మరీ డీప్ వేసుకుంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ బ్లౌజ్ని బట్టి పెట్టుండ్రి, వాళ్ళు ఎంతవరకు కావాలంటే అంతవరకు. ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ గీసుకుంటారు. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ 3.5 దగ్గర ఒక మార్కు, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోరు. ఇక్కడ నుంచి 10.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి.
చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 4 ఇంచెస్ ఉండాలి. ఇక్కడ 3.5 ఉంటే ఇక్కడ 4 ఇంచెస్ లైన్ గీసుకోవాలి. గీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 5 ఇంచెస్ ఇక్కడ, ఈ 5 ఇంచెస్ దగ్గర ఇట్లా లైన్ గీయండి. ఇట్లా ఇష్టం కదా. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. గీసుకొని ఇట్లా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ముందు ఇక్కడ నుంచి ఇట్లా రావాలి ఫ్రెండ్స్. మరి పైకి వచ్చింది ఇట్లా. ఇట్లా రావాలి. గీసుకున్నాం కదా, మనకి ఇక్కడ 9 ఇంచెస్ ఈ హాఫ్ ఇంచు కుట్ల కోసం హాఫ్ ఇంచు కలుపుకొని మనం 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకే, అయిపోయింది. ఇది లైన్ గీసుకున్నాం. ఇక్కడ లైన్ గీసుకున్నాం ఇట్లా. కట్ చేసుకున్నాను. ఇది ఇట్లా రావాలి. ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఇది కట్ చేసుకోవాలి. ఇది అయిపోయింది. బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా, స్లీవ్స్ కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. స్లీవ్స్ కటింగ్ కోసం నేనైతే పేపర్ తీసుకున్నా. ఇప్పుడు అందరు లాంగ్ స్లీవ్స్ వేసుకుంటారు కాబట్టి ఎల్బో దాకా అదే కటింగ్ చేసి చూపిస్తున్నా. మీడియం సైజ్ వాళ్ళకైతే 10.5 సరిపోతుంది. ఇంకా హైట్ ఉంటే 11.5 దాకా పెట్టుకోవచ్చు. అంతే ఎల్బో హ్యాండ్స్. కొందరు 10 పెట్టమంటారు, కొందరు 11 పెట్టమంటారు. మనకైతే 10.5 కరెక్ట్ వస్తుంది ఎల్బో వరకు. నేనైతే ఖర్చులతోటి కలిపి 11.5 తీసుకున్నా. తర్వాత ఇక్కడ మనం డౌన్ చేసుకోవాలి 3.5 ఇంచెస్. ఫ్రెండ్స్, ఏ సైజు వాళ్ళకైనా 3.5 తీసుకుంటే సరిపోతుంది. అది కూడా ఎల్బో హ్యాండ్స్ అయితే చిన్న 4 ఇంచెస్ నుంచి
మనకు 10 ఇక 4 4 తర్వాత ఎంత ఏ 5 వచ్చినా 6 వచ్చినా అది 3.5 కిందికే మనం లెక్క చేసుకోవాలి. అదే మనకు 4 ఇంచెస్ నుంచి లోపు వస్తే స్లీవ్స్ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 36 స్లీవ్స్ కటింగ్, ఇది 36 సైజ్ వాళ్ళది. ఇక్కడ 7 ఇంచెస్ పెట్టుకోవాలి. స్ట్రేట్ గా చూడండి, ఇక్కడ గమనించాలి. స్ట్రేట్ గా అయితే 7 ఇంచెస్ పెట్టుకుంటే మనకు ఆర్మ్ రౌండ్ కరెక్ట్ వస్తుంది. మనం ఇట్లా క్రాస్ లో పెడితే 8 ఇంచెస్ వస్తుంది. మనం ఇట్లా స్ట్రేట్ పెడితే 7 ఇంచెస్ వస్తుంది. అందుకే స్ట్రేట్ పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అదే 7 ఇంచెస్ ఇక్కడ కూడా పెట్టుకొని లైన్ గీసుకున్నాం స్ట్రేట్. ఇక్కడ ఒక లైన్ ఇట్లా గీసుకోవాలి. ఫార్ములాతో చెప్తున్నా, ఇది చాలా ఈజీగా ఉంటుంది. అర్థం చేసుకుంటే పర్ఫెక్ట్ వస్తాయి ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే. ఈ 7 ఇంచెస్ల సగానికి మలుచుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మార్క్ చేసుకొని లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 వచ్చింది. ఈ 3.5 లో కూడా సగం గజిబిజి కాకుండా కరెక్ట్గా 2-3 సార్లు ప్రాక్టీస్ చేసినామంటే మంచిగా వస్తుంది. ఏం ప్రాబ్లం లేదు. కరెక్ట్ చూడండి వస్తుంది. ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ 3 బాక్సులు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 3.5 ఉంది కదా, ఇక్కడ కూడా సగానికి ఇట్లా మలుచుకొని టేప్నే మలుచుకోవాలి. మనకు ఇది లెక్క పెట్టాల్సిన అవసరం లేదు ఎంత వచ్చిందనేది. 11.2 వస్తుంది, 3.5 సగం. ఇట్లా ఇట్లా ఇంకొక లైన్ గీసుకోవాలి. ఇట్లా ఒక లైన్ గీసుకొని ఈ లాస్ట్ డబ్బు ఉంది కదా, ఈ డబ్బాకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ఇట్లా గీసుకున్నాం కదా. ఇప్పుడు ఆర్మ్ ఇది ఇక్కడ కింద ఎల్బో దగ్గర మనకు 5 ఇంచెస్ వచ్చింది అనుకో, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం. 1.5 అయినా సరే పెట్టుకొని ఇటువంటి స్కేల్ ఉంటే ఈ స్కేల్ తోటి గీసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇట్లా ఇక్కడ ఒకటి ఇట్లా గీసుకున్నాం కదా. అదే ఆ స్కేల్ తోటి ఇప్పుడు స్ట్రేట్ స్కేల్ తోటి గీసుకున్నాం అనుకో, ఇంత డిఫరెంట్ వస్తుంది. అంటే ఇక్కడ మనకు బుంగల్ లాగా అనిపిస్తుంది ఇటువంటి స్కేల్ అయితే. అదే ఇటువంటి స్కేల్ అయితే కొంచెం మనకు ఈ డిఫరెంట్ చూసిరు కదా, అందుకనే ఆ స్కేల్ తోటి గీయమన్నా. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని ఈ స్కేల్ కోసమే ఆగిన. ఈ స్కేల్ ఉంటే ఈ ఫార్ములా తోటి చెప్పొచ్చని, లేకపోతే ఇట్లా కూడా గీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ నుంచి ఈ సెకండ్ డబ్బా ఎండ్ వరకు, ఇక్కడ ఈ లైన్ వరకు ఇట్లా పెట్టుకోవాలి. చూసారు కదా, కదలకుంటా కరెక్ట్ ఇట్లా. ఈ డబ్బా వరకు ఇట్లా గీసుకున్నాం కదా. అదే మళ్ళా ఇట్లా తింపేసి స్కేలును ఇట్లా తీసుకోవాలి. ఇట్లా 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 రావాలి. ఇది ఇట్లా వచ్చిందా, ఇది ఇట్లా రావాలి. వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. ఈ లైన్ నుంచి ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో అక్కడ, ఇక్కడ వచ్చింది 2 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి
ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడికి ఇట్లా. ఇంతే ఫ్రెండ్స్, స్లీవ్స్ ఎంత ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇంతే, నేను ఎన్ని రోజులు చెప్పలేదు, ఈ స్కేల్ వచ్చినాక ఈ ఫార్ములా తోటి చెప్దామని. ఎంత ఈజీగా ఉంది, ఇదైతే కరెక్ట్ పర్ఫెక్ట్ వస్తుంది ఈ స్కేల్ తోటి. ఏ సైజు వాళ్ళకైనా ఆ సైజుని బట్టి ఉంటుంది. 30 సైజుకి అంటే నెంబర్స్ చేంజ్ అవుతాయి, ఫార్ములా మాత్రం ఇదే. నెంబర్స్ చేంజ్ అవుతాయి, ఇక్కడ చేంజ్ అవుతాయి, ఇక్కడ చేంజ్ అవుతాయి, ఇవన్నీ. ఇది మాత్రం ఇంతే వస్తుంది. కావాలంటే నేను అన్ని సైజుల వల్ల చేసి చూపిస్తా, కటింగ్ చేసి. ఇట్లా మధ్యలో తక్కించుకోవాలి ఇట్లా. తర్వాత ఇది తీసి ఇట్లా. చూసిరా ఫ్రెండ్స్ ఎంత కరెక్ట్ వచ్చిందో. అంతే ఫ్రెండ్స్, స్లీవ్స్. ఇది 36 సైజ్ కోసం. 36 ఇది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.